ఒకసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. నేను ఎందుకైతే ఈ షో పెట్టిన ఉద్దేశం ఒకటి, ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అనగానే ప్రాణాలు కాపాడుతాయని ఒక ఆశతో అక్కడికి వెళ్తారు. సరే ఖర్చు ఎంతైనా పర్లేదు, ఎందుకంటే మనకి ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి తిరిగి వస్తే చాలు అని ఒక ఆశ పడతారు. అయితే అలా కాకుండా కేవలం డబ్బులు వసూలు చేయడానికి లేదా డబ్బులు గుంజడానికి మాత్రమే ఇక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది. అది క్లారిఫై చేసేందుకు ఈ షో మనకి ఇవాళ మనతో పాటు ఫిరోజ్ గారు, అతని కుటుంబం కూడా మనతో పాటు ఇవాళ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇదే తరహా ఒక బాధ. ఫిరోజ్ గారు నా వాయిస్ వినిపిస్తోందా? ఎస్ ఫిరోజ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వాయిస్ కొంచెం లో ఉందండి. యా, ఒక్కసారి నా వాయిస్ ఒకసారి మీకు మళ్ళీ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. అయితే ఫిరోజ్ గారు ఇక్కడ అంటే మిమ్మల్ని ఈ సందర్భంలో, ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ అబ్బాయిని కోల్పోయిన తర్వాత ఇలా మాట్లాడించడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయమే. మీరు మాట్లాడడం కూడా చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం. అయినా సరే అసలు ఏం జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్లో, ముఖ్యంగా రెయిన్బో హాస్పిటల్లో ఏం జరుగుతుంది? ఎవరైనా సరే పేషెంట్ అక్కడికి వెళ్ళాలి అంటే ఎంత నమ్మకంతో అక్కడ వెళ్ళొచ్చు అన్న ఒక ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అందులో కంపల్సరీ ప్రజలను దీని నుంచి కాపాడే ఒక ప్రయత్నం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఫిరోజ్ గారు, అయితే మీ ఇష్యూ గురించి చెప్పండి. అంటే మీ అబ్బాయి కూడా అక్కడ చనిపోయారని చెప్పారు. సో ఏంటి అక్కడ ఏం జరిగింది? అసలు మీ అబ్బాయి ఎంత ఏజు, ఏ ఇబ్బందితో మీరు అక్కడికి వెళ్ళారు, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది? మా బాబుకి 10 years అండి. యాక్చువల్ గా సెకండ్ రోజు మార్నింగ్ తీసుకెళ్ళాము హాస్పిటల్ కి. 2 days ఫీవర్ వచ్చింది. తర్వాత ఫీవర్ కూడా తగ్గిపోయింది. అయితే సండే రోజు చాలా స్టమక్ పెయిన్ ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పాడు. అయితే మండే మార్నింగ్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. మండే మార్నింగ్ ఎమర్జెన్సీ వార్డ్ లో నుంచి ఐసీయూలోకి తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఐసీయూలోకి తీసుకువెళ్ళిన తర్వాత 4 hours 5 hours వరకు కూడా ఎవరిని పంపించలేదు. ఇంకా తర్వాత నేను ఏమైంది, బాబుని లోపలికి తీసుకెళ్లారు, ఇంతవరకు ఏంటి ఇంకా ఏమి రిప్లై ఇవ్వలేదు అని అంటే అప్పుడు గొడవ పెట్టుకుంటే లోపలికి పంపించారు. లోపలికి పంపిస్తే బాబు యాక్టివ్ గానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. మమ్మీ ఆకలేస్తుంది, వాటర్ తాగించండి మమ్మీ అని అడుగుతున్నాడు. 1/2 hour వరకు కూర్చున్నాం బాబు దగ్గర. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 3-4 hours వరకు పంపించలేదు. ఈవినింగ్ 5:30-6 అవుతుంది. మళ్ళీ నేను అడిగితే మళ్ళీ లోపలికి పంపించారు. మళ్ళీ బాబు యాక్టివ్ గానే ఉన్నాడు. స్టమక్ పెయిన్ వస్తుంది మమ్మీ అని అన్నాడు. ఏసీ పని చేయట్లేదు. ఏసీ పని చేయట్లేకపోతే నేను అన్నాను, ఐసీయూలో ఏసీ పని చేయకపోవడం ఏంటండి, బాబు సఫికేషన్ ఫీల్ అవుతున్నాడు, బాబుకి చాలా చెమటలు పడుతున్నాయి, బాబు కింద మీద అవుతున్నాడు, ఏసీ పని చేయకపోవడం ఏంటి, వేరే బెడ్ అయినా చేంజ్ చేయండి అని అడిగాను. అడిగితే అట్లా బెడ్ చేంజ్ చేయరండి, మొత్తం పెట్టేస్తున్నాయి కదా, అట్లా బెడ్ చేంజ్ చేయరు అని అన్నారు. అదేంటండి, బాబు చాలా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు అని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి మా హస్బెండ్ ని వాళ్ళని అందరినీ పిలిచాను. పిలిస్తే అప్పటి వరకు బాబు బాగానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. సడన్ గా పిలిచి బాబుకి యూరిన్ రావట్లేదు, మార్నింగ్ నుంచి 3 bottles యూరిన్ ఫ్లూయిడ్ పెట్టాము, యూరిన్ రావట్లేదు, యూరిన్ పైప్ పెట్టాలి అని అన్నారు. యూరిన్ పైప్ పెట్టాలి అంటే నేను మా హస్బెండ్ లోపలికి వెళ్ళి బాబుతో చాలాసేపు మాట్లాడాము. పొట్ట మీద మొత్తం చేసి చేయబెట్టాలి అంటే లేదు యూరిన్ పైప్ పెట్టాలండి అని చెప్పి మమ్మల్ని బయటకు పంపించేశారు. వాడు వద్దు మమ్మీ నువ్వు వెళ్ళకు అని ఏడుస్తున్నాడు. అయినా కానీ పంపించేశారు. యూరిన్ పైప్ పెట్టినప్పుడు అక్కడ ఏసీ వర్క్ చేయట్లేదు, అక్కడ బాబుకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. బాబుకు ఉన్న ప్రాబ్లం ఒకటైతే వాళ్ళు అసలు మార్నింగ్ 6 o'clock కి తీసుకెళ్ళాం మండే మార్నింగ్. వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా బాబుకి ఏ ట్రీట్మెంట్ చేయలేదు. ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయినప్పుడు బాబుకి ఫస్ట్ ప్లేట్లెట్స్ ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. నా మంచిగా ఉన్న బాబుని తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి నాకు 7 చేసి ఇచ్చారు. తర్వాత యూరిన్ పైప్ పెట్టాలి అన్నారు. యూరిన్ పైప్ పెట్టాలి అని చెప్పి మమ్మల్ని బయటకు పంపించేశారు. అక్కడ ఏసీ పని చేయట్లేదు, ఒక ఫ్యాన్ లేదు. బాబు మొత్తం చెమటలు అయిపోయాడు. నేను ఒక 1 hour వరకు ఒక అట్ట తీసుకొని విసురుతూనే ఉన్నాను బాబు దగ్గర. బాబు చాలా కింద మీద అయిపోతుంది. రౌండ్స్ డాక్టర్ లేడు, బాబుని అడ్మిట్ చేసుకున్న డాక్టర్ లేడు, ఎవ్వరు లేరు.
మీరు ఏ సమయంలో తీసుకెళ్లారు అక్కడికి? అవుతున్నాడండి, డాక్టర్స్ ఎవరు లేరు. ఏంటంటే రౌండ్స్ కి వెళ్ళారు అని అడిగారు. అబ్బాయిని మీరు ఏ సమయంలో తీసుకెళ్లారు హాస్పిటల్ కి? మండే మార్నింగ్ అండి, మండే మార్నింగ్ 5:30, 6 o'clock కి మేము హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. ఈవినింగ్ వాళ్ళు 9:30కి ఒక రిపోర్ట్ వచ్చింది, 11:30కి ఒక రిపోర్ట్ వచ్చింది. అప్పటి వరకు కూడా వాళ్ళు ఈ ప్రాబ్లం ఉంది అని మాకు ఏం చెప్పలేదు. ఈవినింగ్ అయిన తర్వాత మీ బాబుకి యూరిన్ రావట్లేదు, మీ బాబుకి లివర్ ఖరాబ్ అయిపోయింది, లంగ్స్ ఖరాబ్ అయిపోయింది, కిడ్నీ ఖరాబ్ అయిపోయింది అని ఏమేమో చెప్పారు. ఏమేమో చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లే ముందు వరకు కేవలం కడుపు నొప్పి అన్న ఒక్క ప్రాబ్లం తప్ప ఇంకెవరు ఏం లేవు. మీరు హాస్పిటల్ తీసుకెళ్లేంత వరకు బాబుకి కడుపు నొప్పి తప్ప ఇంకా వేరే ఎలాంటి సమస్య లేదు. లేదండి, కడుపు నొప్పి కొంచెం వామిటింగ్స్ ఉన్నది. ఆ రీజన్ కి తీసుకుపోయాను మా బాబుని అక్కడ. వాడు మండే రోజు బాగానే ఉండే, ట్యూస్డే రోజు కూడా బాగానే ఉండే. వెన్స్డే రోజు స్కూల్ కి వెళ్ళి హాఫ్ డే నుంచి ఫోన్ వచ్చింది, జస్ట్ ఫీవర్ ఇష్యూ ఉన్నాడు బాబు, వీక్ ఉన్నాడు అని. ఫీవర్ కూడా ఏం లేదు. బుధవారం రోజు బాగానే ఉన్నాడు, గురువారం రోజు కూడా బాగానే ఉన్నాడు, శుక్రవారం కూడా బాగానే ఉన్నాడు, యాక్టివ్ గా ఫుల్ యాక్టివ్ గా ఉన్నాడు వాడు. సాటర్డే రోజు కూడా ఇక్కడ ఇంటి దగ్గర జనరల్ ఫిజిషియన్ దగ్గర తీసుకువెళ్ళి వాడికి మెడిసిన్స్ అవన్నీ ఫస్ట్ డేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాము. ఇక్కడ టెస్టులు కూడా చేయిస్తే జస్ట్ ప్లేట్లెట్స్ పడిపోయింది, నెగిటివ్ కూడా వచ్చింది, డెంగ్యూ నెగిటివ్ అని వచ్చింది. కానీ వాళ్ళు బాబుకి ఏ ప్రాబ్లం అన్నది కరెక్ట్ వాళ్ళు చూడకుండా జస్ట్ డెంగ్యూ ఉంది అనే డెంగ్యూ ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పారు. రెయిన్బో హాస్పిటల్ ఏ బ్రాంచ్ తీసుకెళ్లారు మీరు ఫస్ట్? ఎల్బీ నగర్ బ్రాంచ్ అండి. ఓకే, ఎల్బీ నగర్ బ్రాంచ్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఐసీయూలో డ్యూటీ డాక్టర్ ని పిలవాలంటే హాఫ్ అన్ అవర్ పట్టేది. ఆమె ఎప్పుడో తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఉంటే నర్సులు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు వచ్చేవాడు. ఒక్కసారి ఇక్కడ ఒక నిమిషం ఆపుతాను నేను, ఎందుకంటే సేమ్ ఇలానే మనం రెయిన్బో హాస్పిటల్ సంబంధించి అనగానే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక బాధితులు కాల్ చేశారు. కుమార్ గారు మనతో పాటు విజయవాడ నుంచి కాల్ చేస్తారు. ఒకసారి ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కుమార్ గారు చెప్పండి, అంటే ఏంటి, ఎవరు అంటే ఎవరు ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ అండి. మీరు హైదరాబాద్? హైదరాబాద్ సార్, ఇది లైవ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ నుంచి. అవునండి, అవునండి, హైదరాబాద్ నుంచి అండి. అవునండి, సరే. సార్ లాస్ట్ 2 years బ్యాక్ విజయవాడలో రెయిన్బో హాస్పిటల్ ఉంది సార్. ఓకే. అయితే మా పాపకి, మా మనోదారికి 10 నెలల పాప సార్. ఓకే. 10 నెలల పాప అయితే ఆ పాపకి కొంచెం అటు ఉండి సడన్ గా వాటర్ తాగటం, వాటర్ తాగిన వాటర్ వామిటింగ్ అయిపోవడం, నీళ్ళు పడిపోవడం, ఇట్లాగే గొంతు దగ్గర కొంచెం లైట్ గా రాసి వచ్చింది సార్. ఓకే. అయితే